యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలవబడిరి. స్తోత్రం దేవస్థానోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరినీ నడిపించండి, బలపరచండి. విత్తబడుచున్న వాక్యపు విత్తనాలు ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మేము పొందుకున్నాం తండ్రి, ఆమెన్. చాలా శ్రద్ధగా వినాలి. ఒక కాలేజీ ప్రొఫెసర్ తన యొక్క విద్యార్థులతో మాట్లాడుచు యేసుక్రీస్తుని విశ్వసించడం వలన ఆర్థికపరమైనటువంటి ఆశీర్వాదాలు, లోకరీత్యా ప్రమోషన్లను ఎన్నడూ పొందుకోనజాలము అని చెప్తూ ఉన్నాడంట. బైబిల్ గ్రంథమందు దేవుడు తన ప్రజలను లోకానుసారంగా ఆశీర్వదించినట్లు ఎక్కడైనా కనబడుతున్నదా అని సవాలు చేశాడంట. దేవుని ఆశీర్వాదాలన్నీ కూడా ఆత్మ సంబంధమైనటువంటివే, భౌతికమైనటువంటి కావు అని చెప్పి దేవుడు ఎక్కడైనా సరే చెప్పండి, మరి ఎక్కడైనా సరే లోకానుసారమైనటువంటి ఆశీర్వాదం ఇచ్చినట్లు ఎక్కడైనా ఉన్నదా అని చెప్పి ఒక సవాలు విసిరాడంట. ఆయన మాటలు విన్నటువంటి మరి ఈ రోజున చాలామంది మనం చాలా దుఃఖపడతాం అనమాట. ఆయన చెప్పింది వింటేనే భౌతికపరమైన దీవెనలు దేవుడు ఇవ్వడా? ఆయన మరి ఆ ప్రొఫెసర్ యేసుక్రీస్తుని గురించి కానీ క్రైస్తవుని గురించి కానీ సరైన అవగాహన లేడని చెప్పి మనకు అర్థమవుతుంది. నేడు కూడా ఈరోజు కూడా అనేకులు ఆత్మరక్షణ కొరకు మాత్రమే యేసుక్రీస్తు వైపు చూస్తూ ఉన్నారు. కానీ ఆయన సమస్తము మంచి ఈవులకు ఊట కారకుడుగా ఉన్నాడు అని చెప్పి గ్రహించట్లేదు. అలాగే కాలేజీ ప్రొఫెసర్ కూడా యేసుక్రీస్తు శరీర సంబంధమైనటువంటి లోక సంబంధమైనటువంటి మేళ్లకు కారకుడు అని చెప్పి కనుగొనలేకపోయాడు. యేసుక్రీస్తు ప్రియులారా ఎలాగో లోకానుసారమైనటువంటి అక్కరలు, శరీరానుసారమైన అక్కర్లకు కూడా చాలినంత దేవుడని మీతో ఈ రోజున నేను పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు మొట్టమొదట అద్భుతమును ఒక వివాహ విందులో చేశాడు. అక్కడ ద్రాక్షారసము కొదువయింది. సమావేశమైనటువంటి అతిథులకు ఏమి జవాబు చెప్పాలో తెలియక ఆ నూతన వధూవరులు దిగులు చెందుతూ ఉన్నారు. అటువంటి సందర్భంలో అటువంటి సమస్యలు ప్రతి వారి జీవితంలో వస్తుంటుంటాయి. సమస్య లేనటువంటి వారు లేరు. ప్రజలు సమస్యల పరిష్కారాల కొరకు ఎడతెగక పోరాడుతూనే ఉన్నారు. మీ సమస్యలు పరిష్కారానికి ప్రాముఖ్యమైనటువంటి 4 సలహాలు నేను ఇవ్వాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాను. మరి పాలయాంగిచ్చ గారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి విషయాలు కొన్ని మీ మధ్యకి నేను తీసుకురావాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. నెంబర్ 1, ఆలోచన సరళను సరిచేసుకోవాలి. మన ఆలోచన విధానాన్ని సరిచేసుకోవాలి. నెంబర్ 2, యేసుక్రీస్తు ప్రభువుని ఆహ్వానించాలి. నెంబర్ 3, కనిపెట్టండి. నెంబర్ 4, విశ్వసించండి. ఈ 4 చాలా ప్రాముఖ్యమైనటువంటి మరి సలహాలు. చాలా జాగ్రత్తగా వినాలి. ఈ 4 కూడా చేయాలి ప్రియులారా. ఇందులో ఈరోజు మొదటి విషయమై మనం ధ్యానం చేసుకుని ముందుకు వెళ్తాం. చాలా జాగ్రత్తగా వినండి. ఆలోచన సరళను సరి చేసుకోవటం అంటే ఏంటంటే సమస్యలు ఎదురైనప్పుడు అపజయ ఆలోచన సరళకి చోటు ఇవ్వకూడదు. ఇంకా సమస్య ఎదురైతే ఓడిపోయింది, నా జీవితం అయిపోయింది అనుకుంటారు. నో 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 అపజయానికి చోటు ఇచ్చామంటే అది మిమ్మల్ని ఆవరించి మీ జీవితాన్ని బాధాకరమైనదిగా చేసేస్తుంది, దుఃఖంలోనికి నెట్టివేస్తుంది. అదే సమయాన విశ్వాసానికి సంబంధించిన విజయవంతమైనటువంటి ఆలోచన సరళతో మనం నింపబడినట్లయితే ప్రభు మీ పక్షాన్ని నిలబడి మీ జీవితాన్ని జయ జీవితంగా మార్చేస్తాడు. కానానటువంటి ఊరిలో మరి ఆ యొక్క వివాహ విందులో నూతన వధూవరులకు విజయానికి సంబంధించినటువంటి ఆలోచన సరళలో ఉన్నారన్నమాట. అందువలన తమ యొక్క సమస్యల పరిష్కారం కొరకు యేసుక్రీస్తు వారి వైపు చూశారు వాళ్ళంతా కూడాను. అంతకు మునిపే వారు యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన శిష్యులను వివాహానికి ఆహ్వానించి ఉన్నారు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, సమస్తమును సంపూర్ణంగా చేయి యేసుక్రీస్తు ప్రభువారి ఎడల విశ్వాసం ఉంచినప్పుడు ఆయన సమస్త అక్కరలను తీర్చడానికి ఆ అక్కరలు తీర్చడానికి శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి పాత నిబంధన కాలంలో జరిగినటువంటి ఒక సంఘటన మరి మనం చూసినట్లయితే కానాను దేశాన్ని వేగుచూచి నిమిత్తం మోషే 12 మందిని ఎన్నుకున్నాడు. 12 గోత్రాల నుంచి గోత్రానికి ఒక్కొక్కరిని చెప్పిన ఈ యొక్క మరి కానాను దేశానికి పంపించారు. వారు 40 దినాల తర్వాత తిరిగి వచ్చి వారిలో 10 మంది ప్రజల గుండె నీరగినట్లుగా అపజయము నివేదికను సమర్పించారు. మన వల్ల కాదు ఇంకా అన్నట్లుగాను వారు తమ సంచరించినటువంటి దేశాన్ని గురించి ఇజ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూసినటువంటి దేశం తన నివాసులను భక్షించు దేశం, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫిలీలు సంబంధమైనటువంటి అనాకు వంశపు వారు నెఫిలీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటుమని చెప్పి ప్రజల హృదయాలను కురంగజేసి సంఖ్యాకాండం 13:32-33 వచనాల్లో వారి నోట నుండి వచ్చినటువంటి మాటలను
పరిశీలించి చూడండి ప్రియులారా, వారు ఎల్లప్పుడూ కూడా అపజయాన్ని గురించే ఆలోచించారు. సమస్యలు వచ్చినప్పుడు అయ్యో ఈ సమస్య ఎంత భయంకరంగా ఉన్నది అని చెప్పి ఆధారపడద్దు. అలాగ ఆధారపడేటువంటి వారు అపజయము మనోభావం కలిగినటువంటి వారు అన్నమాట. వారి మాటలు ప్రజల మధ్య భయాన్ని కలవరాన్ని కలుగజేశాయి. అగ్ని ఎదుట మైనం కరిగిపోయినట్లుగా ఇజ్రాయేలీల హృదయాలన్నీ కూడా కరిగిపోయాయి. వారు రాత్రంతా కూడా విలపిస్తూ ఉన్నారు. అదే సమయంలో వేగు చూడ వెళ్ళినటువంటి మిగిలిన ఇద్దరిని, ఆ ఇద్దరిని గురించి బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం. వారి పేరే యెహోషువ, కాలేబు. వారి బొత్తిగా భిన్నమైనటువంటి నివేదికను సమర్పించారు. వారి యొక్క విశ్వాసపు ఒప్పుకోలు చూడండి, జయము యొక్క ఒప్పుకోలు అనమాట. హల్లెలూయా. లేనిది ఉన్నట్టుగా పలుకుతున్నారు. ఇజ్రాయేలీల సర్వ సమాజంతో మేము సంచరించి చూసినటువంటి దేశం మిక్కిలి మంచి దేశం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మరణాన్ని చూస్తున్నారా, జీవాన్ని చూస్తున్నారా? మరణాన్ని ప్రకటిస్తున్నారా, జీవాన్ని ప్రకటిస్తున్నారా? జీవ మరణముల 4వ వశం. ఇలా అంటున్నారు, మిక్కిలి మంచి దేశం. వారు 10 మంది చెడ్డ దేశం అన్నారు. ఇద్దరు మాత్రం మిక్కిలి మంచి దేశం అంటున్నారు. యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చుతా ఉన్నాడు. అది పాలు తేనెలు ప్రవహించు దేశం. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి. వారు మనకు ఆహారమగుదురు. వారి నీడ వారి మీద ఉండకుండా తొలగిపోయింది. యెహోవా మనకు తోడై ఉన్నాడు. వారికి భయపడకుడి అని సంఖ్యాకాండం 14:7-9 వచనాల వరకు యెహోషువ, కాలేబు అనేటువంటి వారు విజయవంతమైనటువంటి ఆలోచన సరళ కలిగిన వారై ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ మనం ఈరోజు గమనించవలసింది విజయవంతమైన ఆలోచన. నీ ఆలోచనలోనే నువ్వు జయించాల. ముందు నీ మనసు వెళ్ళిన చోటకే మనిషి వెళ్తావు. కాబట్టి నువ్వు ఏ విధంగా ఆలోచన చేస్తున్నావో ఆ విధంగా మాట్లాడతావు, ఆ విధంగా పనిచేస్తావు, ఆ విధమైన ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా. సమస్యను సాధారణమైనటువంటి దిశగా భావించి సవాలు చేశారు. ప్రియులారా, దేవుని వైపు చూసినందుకు సమస్యలపై జయం పొందేటువంటి శక్తి గలవారై ఉన్నారు. దేవుని వైపు చూసేటువంటి వారికి ఎప్పుడు విజయమే. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నా ప్రియమైనటువంటి వారులారా, విశ్వాసపు మాటలను భుజించండి. మీరు ఎంతగా దేవుని వాక్యాన్ని భుజిస్తూ ఉన్నారో అంతగా బలవంతులై ఉంటారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అందుకే దేవుని యొక్క ఈ బైబిల్ రీడింగ్ ఛాలెంజ్లో మనం పాలు పంచుకోవాలి. ప్రతిరోజు ఈ యొక్క బైబిల్ రీడింగ్ చేస్తూ ఉన్నప్పుడు బలవంతులై ఉంటాం మనం. ఎవరైతే సరిగ్గా భుజించుట లేదో వారు క్రమముగా సన్నగిల్లి బలహీనులైపోతారు. ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి సమయం పెడతలేదో వాళ్ళ బలహీనులైపోతారు. అలాగే యేసుక్రీస్తునందు మనం మంచి భోజనమగు విశ్వాస సరళిని, వాగ్దాన వచనాల్ని భుజించటం ద్వారా ఆత్మీయత గలవారవుతాం, ఆత్మీయ బలము గలవారమైపోతాం. హల్లెలూయా. కాబట్టి మీరు భుజించు ఆత్మీయ మన్నా ద్వారా సమస్యలను జయించేటువంటి బలం పొందుకుంటారు. అప్పుడు భయంకరమైనటువంటి రాక్షసులు, పెద్ద శోధనలన్నీ కూడా మనకు సామాన్యమైనవిగా కనబడతాయి. నిరీక్షణ, విశ్వాసం మనలో విస్తరిస్తూ ఉన్నది. విజయవంతమైనటువంటి ఆలోచన సరళ గలవారికి ప్రభువు నిశ్చయముగా సహాయం చేస్తూ ఉన్నాడు. వారి పక్షమున అద్భుతమును జరిగిస్తూ ఉన్నాడు. కానా అను ఊరి వివాహ విందులో నూతన వధూవరులకు విజయవంతమైనటువంటి ఆలోచన సరళ ఉన్నది. ప్రభువైన యేసుకు మనవి చేసిన ఎడల ఆయన సహాయం చేస్తాడు అనేటువంటి నిరీక్షణ వారికి ఉన్నది. అడుగుడు మీకు ఇయ్యబడును, వెదకుడు మీకు దొరకను, తట్టుడు మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును. ఆమేన్. వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడును అని మత్తయి సువార్త 7-8 వచనాలు మనం చదువుకున్నాం. అనేకులు సందేహంతో దేవుని వైపు చూస్తూ ఉన్నారు. ఈ రోజున ఆయన నా ప్రార్థనకు జవాబిచ్చిన ఎడల మేము ఆయనను అంగీకరించదము. నాకు జవాబిస్తే, నాకు సహాయం చేస్తే, నాకు అద్భుతం చేస్తే, నాకు ఉద్యోగం ఇస్తే అప్పుడు నేను అంగీకరిస్తాను దేవుణ్ణి అంటూ ఉన్నారు చాలామంది. మన సమస్యలను పరిష్కరించిన ఎడల దశంభాగం చెల్లిస్తాం, మాకు ఉద్యోగం ఇస్తే దశంభాగాలు ఇస్తాం అని చెప్తున్నారు చాలామంది. ఇది సరైన విధానం కాదు. మీరు మొదట ప్రభువును, ప్రియులు గమనించాలి, మీరు మొదట ప్రభువు మీకు దయచేయును అనేటువంటి విశ్వాసంతో అడగండి, అప్పుడు పొందుకుంటారు. కాబట్టి మీరు అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్మడి అప్పుడు వాటిని స్వతంత్రించుకుంటారు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం వినిచిన వారందరికీ కూడా ఇటువంటి విశ్వాస వెలిగింపునిచ్చి నడిపించి ఆధ్యాత్మికమైనటువంటి, భౌతికమైనటువంటి ప్రతి ఆశీర్వాదానికి ప్రభువు కారకుడు, ఆయన ఇవ్వగలుగుతాడని చెప్పి నమ్మిన వారు ఈరోజే ప్రతి సమస్యకు పరిష్కారాన్ని స్వతంత్రించుకుని ప్రభువులో వర్ధిల్లుదురుగాక. ఆమేన్.